వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం అనమాట. ఈసారి ఒక శుక్రవారం ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను కదా, ఇంక ఇది లాస్ట్ శుక్రవారం. ఇదిగోండి ఇంకా అత్తయ్య వాళ్ళైతే పెట్టుకున్నారు ఆ రోజు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మేము చదవటానికి వెళ్ళాము. చాలా బాగా జరిగింది పూజ అయితే. అన్ని చదువుకొని ఇంకా అత్తయ్య అయితే చక్కగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా రోజు పాడేయే కదండి, ఇంకా డైలీ పాడేయి. ఆ పుస్తకంలో ఎవరైనా వాళ్ళు కొత్తగా అడిగినా గానీ పాడతాం అనమాట. నేను తక్కువేలేండి, ఆంటీ వాళ్ళు లక్ష్మక్క వాళ్ళు బాగా పాడతారు. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నాకు బాగా అయితే అంత బాగా రాదు, నేర్చుకుంటున్నాను అనమాట. ఇంకా అత్తయ్య అయితే హారతి ఇచ్చేసి ఇంకా నైవేద్యాలు అన్ని పెట్టి హారతి ఇచ్చి అందరికి హారతి ఇస్తుంది అనమాట. మా అత్తయ్య వాళ్ళ మనవరాళ్ళండి, ఎంత సంబరం అసలుకి. శ్రావణ మాసం అయిపోయాక వినాయక చవితి, ఇక్కడ వినాయక చవితికి కూడా బొమ్మ దగ్గరికి పాడటానికి అయితే రమ్మంటారు. తర్వాత దసరా నవరాత్రులకి అయితే మొదలు పెడతాం. అసలు ఇదిగోండి మా అమ్మమ్మే అనమాట, ఏమో మళ్ళీ పుట్టిందని అయితే అనుకుంటాము. అసలు దీనికి ఎంత ప్రేమ అందరి మీద. ఇంకా హారతి తీసుకొని ఆ రోజు అంట మా అందరికి బొట్టు పెడుతుంటే బొట్టు పెట్టించుకొని పసుపు రాయించుకొని కాళ్ళకి పట్లంగాలు వేసుకొని మహాలక్ష్మిలండి. అసలు ఎంత ఆనందం అనిపించింది. ఇంకా మేమందరం కూడా అందరం పూలేసి దండం పెట్టుకొని అమ్మవారికి తాంబూలం అయితే తీసుకోవాలి. తాంబూలం తీసుకునే ముందే మాకైతే టిఫిన్ సెక్షన్ ఉంటది కండి, ఎక్కడికి వెళ్ళినా గానీ టిఫిన్ సెక్షన్ మాత్రం మారట్లేదు. ఇంకా శ్రావణ మాసం కదండి, ఇంకా అసలు మాకు ఎన్ని పెళ్లిళ్ళు ఎన్ని ఫంక్షన్లు వచ్చినాయో, గృహప్రవేశాలు పెళ్లిళ్ళు. ఇంకా మీ శ్రావణ మాసం ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇంకా అందరం దండం పెట్టుకొని వచ్చి కూర్చున్నాం టిఫిన్ పెట్టించుకోవడానికి. ఇంకా అన్ని అదిగోండి ఇంకా బొడ్డాం అయితే ఎంత బాగా ఆడుతుందో మా బుడ్డి తల్లి, ఆ గోవర్ధిని అనమాట. అసలు చాలా హ్యాపీ. మా గోవర్ధినిని కూడా చక్కగా దీవించండి బాగుండాలని చెప్పి. అసలు చూడండి ఎంత బాగా ఆడుతుందో అందరిలో కూడా. మా మేనమావయ్య అనమాట, మా అమ్మ వాళ్ళకి తమ్ముడు. ఆ బుడ్డదైతే మా అమ్మమ్మే అనమాట, మళ్ళీ పుట్టింది. ఎంత ప్రేమగా ఉంటది అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే అందరికి ప్రసాదాలు పనిచేస్తుంది. ఇంకా పానకం వడపప్పు చలివిండి ముందే ప్రసాదంగా ఇస్తారు. తర్వాత టిఫిన్ సెక్షన్. ఎక్కడికి వచ్చినా మా లక్ష్మక్క మాత్రం అన్నపూర్ణాదేవి లాగా వడ్డించాల్సిందే. అందరికి వడ్డించి అందరు తీసుకున్నాకే తను తినిద్ది అనమాట. ఇంకా అన్ని అక్కడ పెట్టాను, అక్క వడ్డించమని. ఇంకా అందరికి ప్లేట్లు అయితే ఇస్తున్నాను అనమాట. నేను ఇచ్చి ఎవరికేం కావాలో ఇంకా అందరూ తినటం అయిపోయాక ఇంకా అక్క నేను కూర్చొని అయితే తిన్నాం. ఇదిగోండి మా గోవర్ధిని చూడండి, అటెళ్దాం అంటుంది. ఇంకా నేను లాస్ట్ లో ఇంకా పెట్టించుకొని తింటున్నాను. అత్తయ్య కూడా ఆ రోజు టిఫిన్ సెక్షన్ పెట్టింది కదా, పులిహార పొంగలి ఇంకా 2 రకాల చట్నీలు చేసింది, కారపొడి ఇడ్లీ పునుగు అన్ని వేసింది అనమాట. లాస్ట్ శుక్రవారం చాలా బాగా జరిగింది. శ్రావణ మాసం అంతా హడావుడి అయిందండి. నిజంగా కొన్ని ఫంక్షన్లు అయితే వెళ్ళలేకపోయానండి, కొన్ని ఫంక్షన్లకు వెళ్ళగలిగాను. ఇంకా ఇలా అయితే మా శ్రావణ మాసం బాగా జరిగింది. మీకు ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బై.